ఆర్థోపెడిక్ రీహాబిలిటేషన్ అంటే ఏంటి, అసలు ఏమేమి చేస్తారు అందులో? సో డే టు డే యాక్టివిటీస్లో వచ్చిన డిస్కంఫర్ట్, పెయిన్స్, అసలు ఫిజియోథెరపీ అంటే ఏం చేస్తారు? మూమెంట్ ద్వారా అండ్ హ్యాండ్స్తో చెక్ చేస్తూ మామూలుగా లైఫ్ స్టైల్ రిలేటెడ్గా వచ్చే కామన్ ఫిజియోథెరపీ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఏంటండి? 19 నుంచి 35 ఏజ్ లోపల నేను చూసే జనరేషన్ ఆఫ్ అంత చిన్న వయసులో ఈ సమస్యలు వస్తున్నాయి. యా అధిక బరువు దీనికి కారణం అండి, లేకపోతే జస్ట్ లేజీగా కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ సెడెంటరీ అండ్ లెస్ అవేర్నెస్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. శరీరాన్ని హాయిగా నొప్పి లేకుండా ఉంచుకోవడమే ఒక పెద్ద యోగం ఇవాల్టి రోజుల్లో అని అనిపిస్తూ ఉంటుంది. బికాజ్ ఎక్కడో అక్కడ డీజెనరేటివ్గా కానీ, అంటే వయసు పరంగా వయసు రీత్యా వచ్చే కొన్ని నొప్పులు, ఇంజరీస్తో పాటు బయట మనం పనులు చేసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు తీవ్రంగా క్రీడలు ఆడుతున్నప్పుడు కూడా చాలా ఇంజరీస్ అవుతుంటాయి. ఇటువంటి సమయాల్లో మనకి గుర్తొచ్చే మొదటి వ్యక్తి ఎవరంటే ఫిజియోథెరపిస్ట్. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ సుదేష్ణ శివదర్శిని, అందరికీ సుపరిచిత ఫిజియోథెరపిస్ట్. స్పోర్ట్స్ మెడిసిన్లో, ఆర్థోపెడిక్స్లో స్పెషలైజ్ చేశారు. సో యాజ్ అ డాక్టర్ అండ్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్గా తన ప్రయాణం ఎలా కొనసాగింది అండ్ రోజువారీ నొప్పులకి ఏమిటి పరిష్కారాలు, లెట్స్ ఫైండ్ అవుట్. డాక్టర్ సుదేష్ణ, థ్యాంక్ యూ సో మచ్ సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. హలో, నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ సుదేష్ణ and I'm an orthopedic and sports specialist, and I have done arthro rehab course also. So I'm completely into sports injuries and orthopedic rehabilitation. అమేజింగ్. So ఆర్థోపెడిక్ రీహాబిలిటేషన్ అంటే ఏంటి, అసలు ఏమేమి చేస్తారు అందులో? joint pains, muscle strains, కానీ మీకు ఇంజురీస్ అయిన తర్వాత వచ్చే నొప్పుల గురించి కూడా చూస్తాము. అండ్ నాట్ ఓన్లీ దాట్, జనరలైజ్డ్ పెయిన్స్ ఆల్సో, డే టు డే యాక్టివిటీస్లో వచ్చిన డిస్కంఫర్ట్, పెయిన్స్ అండ్ జనరల్ స్ట్రెయిన్స్ అది కూడా మేము ఆర్థోపెడిక్లోనే చూస్తామండి. సో మీకు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి డాక్టర్ సుదేష్ణ? సో స్పెషలైజేషన్. So I was more interested into orthopedic rehabilitation after my bachelor course. So then tarvata I have done few years of experience into clinic. Then tarvata then I chose sports rehab center. Sports rehab మీ as a specialization. Yeah. అంటే టిపికలీ క్రీడలు స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళకి ఏంటి చిన్న ఇంజరీస్, లోకలైజ్డ్ ఇంజరీస్ అయినప్పుడు మీరు ట్రీట్ చేస్తారు. So there are two different streams. Orthopedic లో వచ్చే issues, that is all common strains and sprains. Sports లో వచ్చేవి ఏంటంటే two different types, recreational players and professional players. Recreational లో వచ్చినప్పటికీ మీకు వీకెండ్ వారియర్స్, రన్నర్స్, మ్యారథాన్ రన్నర్స్ కానీ, ఈ బైక్ రైడర్స్, ఆర్ ఎల్స్ మీకు డే టు డే కంప్లీట్ లాంగ్ డ్రైవ్స్ అయ్యి చేసిన వాళ్ళు, అండ్ ట్రెక్కింగ్ చేసిన వాళ్ళు, అండ్ రాక్ క్లైంబర్స్, ఈ అందరూ కూడా మీకు రిక్రియేషనల్లోనే వస్తారు. ప్రొఫెషనల్ కమ్స్ ఆన్ టు ద బ్యాడ్మింటన్ ప్లేయర్స్, క్రికెటర్స్ అండ్ ఫుట్బాలర్స్, వీళ్ళందరూ ప్రొఫెషనల్గా చూస్ చేసుకొని ముందుకెళ్ళిన వాళ్ళు యాజ్ అ గేమ్, దోస్ ఆర్ కమ్స్ అండర్ స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్. సో ఇద్దరికి ట్రీట్మెంట్ అన్నది డిఫరెంట్ వే ఉంటుంది. సో స్పోర్ట్స్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి ఆన్ ఫీల్డ్ ఫిజియోథెరపీ ఈజ్ డిఫరెంట్, ఆఫ్ ఫీల్డ్ ఫిజియోథెరపీ ఈజ్ డిఫరెంట్. So recreational వాళ్ళకి also there is a physiotherapy stream where we put them on a rehab. So there would be a certain weeks of rehab or certain days of rehab, and for sports professional people there will be a certain period after the play or during the play. రైట్. అసలు ఫిజియోథెరపీ అంటే ఏం చేస్తారు డాక్టర్ సుదేష్ణ? Physiotherapy is a medical approach where a patient వచ్చిన వెంటనే మేము ఫిజికలీ డయాగ్నోస్ చేస్తాం, అండ్ విత్ దేర్ మూమెంట్, విత్ దర్ జాయింట్ అలైన్మెంట్, పాస్చర్, ఇవన్నీ చూసి ఒక అసెస్మెంట్ పార్ట్కి వచ్చి ఒక డయాగ్నోస్ చేస్తాం ఈ పేషెంట్కి ఇది ప్రాబ్లం ఉన్నదని. సో అది మాన్యువల్ టెస్ట్ కూడా కొన్ని ఉంటాయి, మూమెంట్ ద్వారా అండ్ హ్యాండ్స్తో చెక్ చేస్తూ మేము ఒక డయాగ్నోసిస్కి వస్తాం అన్నమాట. సో ఆ పర్టికులర్ కండిషన్కి ఇది ప్రాబ్లం ఉన్నది అని చూసిన తర్వాత వీళ్ళకి ఎన్ని డేస్ ఆఫ్ రీహాబ్ కావాలన్నది మేము ఫిగర్ అవుట్ చేస్తాం. ఆఫ్టర్ దట్ దెన్ వీ గో సర్టెన్ పీరియడ్ ఆఫ్ రీహాబ్, ఏదైతే మీకు పెయిన్ మేనేజ్మెంట్ అండ్ మాన్యువల్ థెరపీ టెక్నిక్స్తో పాటు మేము ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాం. దిస్ ఇస్ వాట్ అ కంప్లీట్ ఫిజియోథెరపీ ప్రాసెస్. పెయిన్ మేనేజ్మెంట్ అంటే మందులు కూడా ఇవ్వాల్సి వస్తుంది అప్పుడప్పుడు? పెయిన్ మేనేజ్మెంట్ విత్
Physiotherapy is with the equipments, mainly ultrasound, IFT అని అడ్వాన్స్ టెక్నిక్స్ కూడా యాజ్ అ పెయిన్ మోడాలిటీస్ వచ్చాయి. లేజర్, షాక్ వేవ్ థెరపీ అనేసి, కప్పింగ్, డ్రై నీడ్లింగ్, టేపింగ్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చాయి. ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ లైక్ కేసెస్లో రెండు కూడా యూస్ చేస్తామండి. టిపికల్గా సరే ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ కేసెస్లో వాళ్ళ బాడీ వాళ్ళకి కొంత తెలిసి ఉంటుంది, అవగాహన ఉంటుంది. యా, కానీ సాధారణంగా వయసుతో లేదు మామూలుగా లైఫ్ స్టైల్ రిలేటెడ్గా వచ్చే కామన్ ఫిజియోథెరపీ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఏంటండి? సో లైఫ్ స్టైల్ నుంచి వచ్చిన లైక్ కైండ్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్ నుంచి, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ నుంచి వచ్చే పెయిన్స్ కూడా ఉంటాయి, స్ట్రెయిన్స్ కూడా. అండ్ డీజనరేషన్ అన్నది త్వరగా అవుతుందండి. హూఎవర్ లైక్ అంటే అవేర్ లేకపోతే కనుక ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారా కానీ మీకు ఎలా మెయింటైన్ చేసుకోవాలన్నది అవేర్నెస్ లేకపోతే కనుక మీకు తొందరగా డీజనరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఈ డీజనరేటివ్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ కామన్గా మీరు చూసేది ఏంటంటే మోకాళ్ళ నొప్పులా, లేకపోతే లో బ్యాక్ పెయినా అండ్ షోల్డర్ పెయినా? సో కామన్లీ మేము చూసేది స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ నీ రిలేటెడ్ ఇష్యూస్. ఓకే. సో ఈ రెండు ఎక్కువ చూస్తామండి. అండ్ దట్ టు సాడ్ టు సే లైక్ ఏజ్ పాపులేషన్ వచ్చేసి 19 నుంచి 35 ఏజ్ లోపల నేను చూసే జనరేషన్ ఆఫ్ క్లయింట్స్ అన్నది ఎక్కువ అండి. 19 to 35? అంత చిన్న వయసులో ఈ సమస్యలు వస్తున్నాయి. అధిక బరువు దీనికి కారణం అండి, లేకపోతే జస్ట్ లేజీగా కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ లెస్ అవేర్నెస్ అబౌట్ హౌ ఫిజికల్లీ దే ఆర్ యాక్టింగ్ అండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో ఇది ఎక్కువ ప్రాబ్లమ్ నేను చూస్తున్నది ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీస్లోని. దీంట్లోనే ఎక్కువ ఆర్థోపెడిక్ రిలేటెడ్ కేసెస్లోనే వచ్చేసినప్పటికీ మీకు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్. టిపికలీ ఇది మీరు ఆరంభంలోనే డయాగ్నోస్ చేసి చూస్తే ఇది ఇష్యూ డెవలప్ అవుతుందని ఎన్ని వీక్స్ ఆఫ్ రీహాబ్ టిపికలీ ఒక బాల్ పార్క్ మెజర్ అంటారు, కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది లేదు తగ్గిపోయింది అని చెప్పడానికి? ఒక్కొక్క కండిషన్స్కి ఒక్కొక్క ఫిజికల్ ఇవాల్యుయేషన్ ఉంటుందండి. సో అది డిపెండ్ అపాన్ ఎలాంటి స్టేట్లో ఉన్నదని. సో దానికి చూసేసి మేము విదిన్ లైక్ అ వీక్ ఆర్ 2 weeks అలాగ ఒకవేళ ఏమైనా స్ట్రెయిన్ అండ్ కంప్లీట్ ఇట్స్ ఇయర్ అంటే హిస్టరీ ఆఫ్ ఇయర్స్ అండ్ మంత్స్ నుంచి ఉంటే కనుక అది క్రానిక్ కండిషన్, దానికి టైం పడుతుందండి. ఇట్ విల్ టేక్ మోర్ దాన్ 3 weeks 4 weeks అలాగా. మాన్యువల్ త్రూలోని ఫిక్స్ చేస్తాం, ఎక్సర్సైజ్ త్రూలోని ఫిక్స్ చేస్తాం. దిస్ ఈజ్ వాట్ అ పర్మనెంట్ ఫిక్సింగ్ ఆఫ్ ద ఇష్యూ కెన్ బి డన్. అమ్మో, సో అది మాన్యువల్ అంటే స్క్రూ పెడతారా? లేదు, దట్ ఈస్ ఆల్ విత్ ద హ్యాండ్స్. ఫిజియోథెరపీస్ ఆర్ మెంట్ రికాగ్నైజ్డ్ విత్ ద హ్యాండ్స్. చేతులతోనే మీరు పని చేస్తారు? హ్యాండ్స్. ఇప్పుడు కైరోప్రాక్టర్ అంటారండి, వాళ్ళకి మీకు ఏమిటి డిఫరెన్స్? సో కైరోప్రాక్టిక్ ఈజ్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ వేర్ దే ఫిక్స్ అండ్ అలైన్ ద బోనీ స్ట్రక్చర్స్. సో అది స్పైన్ అయినా అవ్వచ్చు, నీ అయినా అవ్వచ్చు, ఎల్బో అయినా అవ్వచ్చు, ఏదైనా కూడా అలైన్మెంట్ ఇష్యూస్ అన్న ప్రాబ్లమ్తో ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక సో అది ఫిక్స్ చేయడానికి కైరోప్రాక్టిక్ సొల్యూషన్. సో దట్ ఈస్ అ డిఫరెంట్ కోర్స్ ఆఫ్ కంప్లీట్లీ లైక్ 5 years ఆఫ్ కోర్స్ ఉంటుంది, 4 years ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ a chiropractic does. So physiotherapy, chiropractic ఎందుకంటే these two are dealt with the manual practices only. Right. So manually చేసిన దానికి like mobilization అంటారు, but this is manipulation. This is a setting. సో బోన్ అట్లీస్ట్ ఒక అలైన్మెంట్కి రావడానికి సో ఇది సెట్ చేస్తారండి. కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతానండి. మామూలుగా నొప్పులు వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతాం అంటే కామన్ పీపుల్ అడిగేది, అంటే కొంచెం మెడికల్ అవగాహన ఎక్కువగా లేకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు రెస్పాండ్ అయ్యే కొన్ని టిపికల్ విషయాలు చెప్పి అది అడ్వైజబుల్లా కాదా చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఒకటి, లో బ్యాక్ పెయిన్ రాగానే మనకేదో పెయిన్ బామ్ తీసుకుని అని బాగా మసాజ్ చేసేస్తాం. అంటే ఇంట్లో ఎవరుంటే వాళ్ళ చేత ఎవరో నడుము పట్టు అని చెప్తుంటాం. దానివల్ల ఏమన్నా అనర్థాలు జరుగుతాయా? ఇస్ ఇట్ ఓకే? యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఐడెంటిఫై ఫస్ట్ చేయాలండి. అది మసిల్ రిలేటెడ్ ఇష్యూవా, జాయింట్ రిలేటెడ్ ఇష్యూవా, లేకపోతే నాన్ యూజ్ ఇష్యూవా, ఓవర్ యూజ్ ఇష్యూవా. సో దాని మీద డిపెండ్ చేసుకొని మీ కంప్లీట్ ట్రీట్మెంట్ అన్నది డిపెండ్ ఉంటుంది. సో అన్లెస్ అంటిల్ మేము ఆ ప్రాబ్లం అన్నది రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయకుండా అండ్ బయట నుంచి లైక్ మాకు పాత ఏవైతే మసాజెస్ టెక్నిక్స్ కానీ ఈ బోన్ సెట్టింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు. సో దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ వే ఆఫ్ అప్రోచ్. సో యూజువల్లీ ఐడెంటిఫై చేసి డయాగ్నోస్ చేసిన తర్వాతే దెన్ సజెషన్ త్రూ అ ఫిజియోథెరపిస్ట్ వుడ్ బి బెటర్ ఎనఫ్ టు గో. అది సో టిపికలీ. ఇంకోటి,
ఈ పెయిన్ బాంబ్స్, పెయిన్ మెడికేషన్స్ ఏవైతే ఇప్పుడు అన్ని ఎడాపెడా దొరుకుతున్నాయి, ఎంతవరకు వేసుకోవచ్చండి ఇవన్నీ? సో పెయిన్ కిల్లర్స్ అది డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అయితే కనుక దట్ వుడ్ బి లైక్ మచ్ మోర్ ఈజియర్ టు గో విత్, ఆర్ ఎల్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ థింగ్ అయితే కనుక యూ కెన్ టేక్ ఇట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ మీకు ఈ పెయిన్ కిల్లర్స్ కానీ ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అయితే కనుక యూ హ్యావ్ టు యూస్ ఫర్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్, అండ్ దెన్ వన్స్ ద ఇన్ఫ్లమేషన్ గోస్ డౌన్ doctor he will be suggesting to a physiotherapist, and you have to head to the physiotherapist and you have to go through a course of physiotherapy sessions. So this is how complete process has to be taken place. ఏమీ చేయకుండా ఊరికే కూర్చున్నప్పుడు ర్యాండమ్ గా స్పొరాడిక్ గా స్పాజమ్స్ వస్తాయి బాడీలో, వాట్ ఈస్ దట్ ఇండికేటివ్ ఆఫ్? Usually in between breaks కంటిన్యూస్ మసిల్ స్ట్రెయిన్ అన్నది పడుతూ ఉంటుంది మీకు ఒకే పొజిషన్లో కూర్చుంటే. సో అది దానికి రిలీజ్ చేసుకోవడానికి అగైన్ యూ హ్యావ్ టు గో ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అవును. సో అది లేని వాళ్ళు అండ్ కంటిన్యూస్లీ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ యూ గో రన్ అరౌండ్ యువర్ ఓన్ ప్రొఫెషన్ ఆర్ ఎనీ అదర్ వర్క్ అండ్ విదౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, అండ్ ఇఫ్ యూ ఆర్ unaware of your body system and other things, then you will be end up with this kind of muscle strain which will distract you and discomfort you from your daily work. అది అంటే ఇవన్నీ ఏంటంటే అలవాటు పడిపోయే పెయిన్స్. మనం టిపికలీ పెయిన్ వచ్చినప్పుడు ఉంటుందిలే ఆ మాత్రం రాదా పని చేసినప్పుడు అని అలవాటు పడిపోతాం చాలా పెయిన్స్. అవునండి. కానీ దానివల్ల దీర్ఘకాలంలో చాలా యా డ్యామేజ్ కూడా జరుగుతుంది కదండి. అవును. అక్యూట్ కండిషన్లోని అంటే స్టార్టింగ్లోని చాలా లైట్గా తీసుకుంటారు. పెయిన్స్ వచ్చినా కూడా డిస్కంఫర్ట్ అయినా కూడా ఒక మెడిసిన్ వేసేసుకుంటారు, పెయిన్ బాంబ్స్ యూజ్ చేస్తారు, లేకపోతే ఒక మసాజర్ ఆర్డర్ చేసుకుంటారు, ఆర్ఎల్స్ ఒక మసాజర్ మెషిన్స్ దగ్గరికి వెళ్ళేసి కంప్లీట్ హోల్ బాడీ మసాజ్ అనేసి చేయించుకుంటారు. సో అదే సొల్యూషన్ అనేసి అనుకుంటారు. బట్ అది విత్ అ పీరియడ్ ఆఫ్ టైం అది సబ్ అక్యూట్ టు క్రానిక్ స్టేజ్కి వెళ్తుంది. సో దాని తర్వాతే దెన్ దే థింక్ ఆఫ్ అ డాక్టర్ టు గో. అది సో అక్కడ వరకు తీసుకెళ్ళి దెన్ దే థింక్ ఆఫ్ మెడికల్ అప్రోచ్కి వెళ్ళాలి అనేసి. సో దిస్ కెన్ బి డైరెక్ట్లీ వాళ్ళు ఫిజియో కన్సల్ట్ చేసుకోవచ్చు ఇలాంటి కండిషన్లోని. ఇనీషియల్ స్టేజ్లోనే ఒకవేళ ఫిజియోథెరపిస్ట్ కన్సల్ట్ చేసుకుంటే కనుక వాళ్ళ పాస్చర్ ఐడెంటిఫికేషన్ అవుతుంది, పాస్చర్ అనాలిసిస్ చేస్తాం. దాని తర్వాత మసిల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ జాయింట్లోని ఏంటి ప్రాబ్లం వస్తుంది, దేని నుంచి ఆ డిస్కంఫర్ట్ పెయిన్ స్టార్ట్ అయింది అన్నది రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి త్వరలోనే అది ఐడెంటిఫై డయాగ్నోస్ చేసి ఫిక్స్ చేస్తే కనుక మంచిది, రాదర్ దాన్ టేకింగ్ ఇన్ టు అ క్రానిక్ స్టేజ్. ఈ మసాజర్స్ అయితే వాడకూడదు అంటారా? అస్సలు వాడకూడదా ఎవరు? లేదు. నాట్ అడ్వైజబుల్. It is not advisable. Only it is advisable in certain conditions. అది సో నాట్ లైక్ అబాలిషింగ్ లైక్ పెయిన్ కానీ అది ఇనిషియల్ స్టేజ్లో యూజ్ చేయకూడదండి. సో మసాజర్స్ అది మేము స్పోర్ట్స్ కేసెస్లోని ఆన్ ఫీల్డ్లోని యూజ్ చేస్తామండి. సో దట్ ఈస్ ఫర్ టెంపరీ రిలీఫ్. అది ఓన్లీ మీకు పై లేయర్స్ సూపర్ఫిషియల్ లేయర్స్లోనే పెయిన్ రిడక్షన్ అన్నది ఉంటుంది. ఓన్లీ యూ విల్ ఫీల్ లైక్ అ రిలాక్సేషన్ అంతే. యా. దానివల్ల డీప్గా ఉన్న మూలం ఏదైతే ప్రాబ్లం అంటే రూట్ కాజ్ ఎలిమినేట్ అవ్వదంట. లేదండి, రూట్ కాజ్ ఎలిమినేట్ అవ్వదు. రైట్.